శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో చిన్న కొట్టాయం ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 6వ తేదీన మొదలైన ఉత్సవాలు 12వ తేదీన ముగిశాయి. చివరి రోజైన సోమవారం ఆలయ అలంకార మండపం వద్ద సోమస్కందముట్టి జ్ఞాన ప్రసన్నాంబ ఉత్సవమూర్తులను సుందరంగా వివిధ పుష్పాలతో అలంకరించారు. ఆలయం నుంచి స్వామి అమ్మవారు బయలుదేరి 4 మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగునా కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించారు. సుజల స్రవంతి పథకం పనులపై అనంతపురం జిల్లా వైసీపీ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు సవాల్ విసిరారు. రాయదుర్గం పట్టణంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాయలసీమ దత్తపుత్రుడిగా చాటుకున్న మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని పేర్కొన్నారు. రాయలసీమ కరువుకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో హంద్రినివా సుజల స్రవంతి, గాలేరు నగరి, సుజల స్రవంతి పథకాలకు రూపకల్పన చేసిన ఘనత నందమూరి తారక రామారావుదేనని పేర్కొన్నారు. ఒక్కొక్కటి చెరో 4 టీఎంసీల సామర్థ్యంతో రాయలసీమలోని 4 జిల్లాల్లోని కరువు పీడిత ప్రాంతాల్లో సాగునీరు, తాగునీరు అందించాలన్న లక్ష్యంతో రూపకల్పన చేశారన్నారు. ఈ పథకం ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో రూపొందించామని వెల్లడించారు. ఇప్పుడు శాసనసభ్యులు రాయదుర్గానికి వాళ్ళు ఆ రోజున మనకు వెలుగునిచ్చారు. ఈ ప్రాంతం అంతా ఈ రోజు మన రాత్రి వేళ ఒక తల్లి చిరుత ఇలాంటి యొక్క బాధ లేకుండా ఈరోజు నిర్మాణంగా మనం ఇక్కడ నివసిస్తున్నామంటే వెలుగిచ్చినటువంటి మహానుభావుడు. వెలుగిచ్చిన తర్వాత బ్రహ్మరథోత్సవముని ఎంతకాలానికి 21 సంవత్సరానికి బ్రహ్మరథోత్సవ కార్యక్రమం ఏర్పాటై పెద్ద రథాన్ని ఏర్పాటు చేశాము. ఆ రథాన్ని లాగడానికి దారి లేదు, సరి లేదు అని వెళ్ళి రెండవసారి ఎమ్మెల్యేగా, అంటే మన రాజుగానికి ఇంతకు ముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోయి ఆయన్ని ఆ యొక్క విన్నపాన్ని ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆయన ముందు ఉంచితే 3 నెలల లోపల ఆ మొత్తం మా పేరు రావడంలోనే సిమెంట్ రోడ్, ఇప్పుడు మనం చల్లారుతూ ఇప్పుడు నిలిచినామే, ఈ సిమెంట్ రోడ్ ఆ పేరు నడవడానికి గట్టి ఉండాలి వస్తున్నాయి. ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా 10 ఏళ్ళైనా అంత బాగున్నది. వెళ్ళాము, ఆ నీటిని కూడా కొత్త లేకుండా చేసేదానికి సహకరిస్తున్నారు. అలాంటి వాళ్లకు మనమందరూ, అంటే ఈ స్థలంలో మనము నీరు, దారి, వెలుతురు 3 ప్రధానం కాబట్టి ఈ 3 ప్రధానమైనటువంటి యొక్క అంశాలను మన యొక్క తాలూకా ఎమ్మెల్యేగా ఉంటూ ఇప్పుడు ఉన్నటువంటి గౌరవశ్రీ కాలువ శ్రీనివాసులు వారు మనకెంతో అభివృద్ధికి దోహదపడుతున్నారు. కాబట్టి మనందరం ఎంతో గర్వకారణంగా ఈ గురించి మనం చెప్పుకోవాల్సింది కానీ తెలుసుకోవాల్సింది కానీ ఎంతో ఉన్నది. కాలువ శ్రీనివాస్ వారు ఇక్కడ మీ ఎదురు ఉన్నారు. ఇప్పుడు శాసనసభ్యులు రాయదుర్గానికి వాళ్ళు ఆ రోజున మనకు వెలుగునిచ్చారు. ఈ ప్రాంతం అంతా ఈ రోజు మన రాత్రి వేళ ఒక తల్లి చిరుత ఇలాంటి యొక్క బాధ లేకుండా ఈరోజు నిర్మాణంగా మనం ఇక్కడ నివసిస్తున్నామంటే వెలుగిచ్చినటువంటి మహానుభావుడు. వెలుగిచ్చిన తర్వాత బ్రహ్మరథోత్సవముని ఎంతకాలానికి